ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఇద్దరు బిల్లారంగాల ఆటోలలో సందు సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లగొడతామో అని. ఏదాన్ని వదిలిండ్రా? అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే, తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు చంద్రబాబు నాయుడు. నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్కి ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా. శిల్పారామం మేం కడితే ఈ సన్నాసి వాడు సెల్ఫీలు దిగి పెడుతున్నాడు. హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు. నువ్వు బొమ్మలు దిగనికి నువ్వు ఉన్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, గాడిద పండ్లు తవ్వినవా?